ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్ దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బార్లు తీరారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు సైతం ఏర్పాటు చేశారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు తలసాని. అమ్మవారి బోనాలు మరి జరిగిన తర్వాత ఈ రోజు ఉమ్మడి దేవాలయాలకు సంబంధించి లాల్ దర్వాజా కావచ్చు, ఉప్పుగూడ, గౌలిపుర, హరిబౌలి, అక్కన్న మాదన్న, మిరాల బండి మరి అన్ని ప్రాంతాలలో కూడా అక్కా చెల్లెళ్ళు పొద్దున్నే అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి చేపట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత మరి ఎక్కడ బోనాలు జరిగినా విశిష్టమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడమే కాకుండా ప్రత్యేకించి ఈ ఓల్డ్ సిటీ ప్రాంతానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒక రోడ్డు కానివ్వండి, సివరేజ్ కానివ్వండి, మంచినీటి సదుపాయం కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మరి దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ భారతదేశ చరిత్రలో దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆషాఢమాస బోనాలు చివరి ఆదివారం భాగ్యనగర వ్యాప్తంగా జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగను అధికార పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ 9 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు బోనాల పండుగను అధికార పండుగగా నిర్ణయం తీసుకున్న తర్వాత అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగను ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆ విధంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ యొక్క సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి సిహెచ్ రాజేందర్ చైర్మన్ గారు, మారుతి యాదవ్ జనరల్ సెక్రటరీ గారు, అరవింద్ కోశాధికారి గారు, అదేవిధంగా పోసాని సదానంద్ ముదిరాజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, మరి మా అనిల్ కుమార్ కమిషనర్ గారు, డిసి రామకృష్ణ గారు, అదేవిధంగా ఉమ్మడి దేవాలయాల
మరి అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి నిర్వాహకులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ కు, పురపాలక సంఘ శాఖకు, మరి వివిధ దేవాదాయ శాఖ అధికారులకు అందరికి కూడా, భక్తులందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్కారం. అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మా దేవాలయం ఇక్కడ బాగా నిర్వహణలో మరి భక్తులు వచ్చే క్రమంలో చాలా చిన్నగా అయిపోయింది, దీన్ని పెద్దగా నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నప్పుడు మరి ఈ దేవాలయానికి దాదాపు 9,20,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభోత్సవం కూడా మొదలైనవి. ల్యాండ్ ఎక్వేషన్ తో మొదలుపెట్టి ఈ దేవాలయాన్ని రేపు పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి ఇబ్బందులు కాకుండా బోనాలు సమర్పించే యొక్క తల్లులకు మరి ఎటువంటి వాళ్ళకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి రాబో రోజులలో ఈ బోనాల పండుగను అంగరంగ వైభవంగా మరి తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఈ సింహవాహిని ఈ యొక్క మహంకాళి అమ్మవారి దేవాలయము చాలా ప్రత్యేకత ఉంది. దాదాపు 1975 సంవత్సరం నుంచి ఈ బోనాల పండుగ ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహిస్తా ఉన్నారు. లాల్ దర్వాజా అమ్మవారి దర్శనం చేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ బోనాలు ముఖ్యమైనవని, రాబోయే రోజుల్లో కూడా మత సామరస్యంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మనం అందరం సమైక్యంగా, ఐక్యంగా ఉండి మహిళలను గౌరవించి సోదరాభావంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలని, అలాగే ఈ పండుగను అన్ని వర్గాల ప్రజలు, కులము, మతము, భాష, ప్రాంతం అనేది లేకుండా అందరూ కూడా కలిసి సమైక్యంగా ఉండి మన సమాజాన్ని కాపాడుకోవడానికి అమ్మవారి నుంచి ఇంకా శక్తిని ప్రసాదించాలని, అలాగే రాబోయే రోజుల్లో పాతపట్నంలో కూడా మత సామరస్యం నెలకొల్పడాలని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని ప్రపంచమంతా వెదజల్లేటువంటి ఒక వాతావరణము వారు కృషి చేస్తున్నారు. అంటే భారతదేశం కేవలం ఆర్థికంగానే కాకుండా సాంస్కృతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఇది చాలా గొప్ప దేశమని ప్రపంచానికి చెప్పగలిగేటటువంటి మా నాయకుడు ఈరోజు మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం కూడా మన దేశంలో, మన సమాజంలో ఉన్నటువంటి మన అందరం కూడా సమైక్యంగా ఉండి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, అదేవిధంగా పాతపట్నంలో మత సామరస్యాన్ని కూడా నెలకొల్పుకొని ఈ పండుగల వల్ల మన ఐక్యతను పెంచుకోవడం, అలాగే సమాజాన్ని రక్షించడం, ముఖ్యంగా మహిళా సోదరీమణుల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ, ఏ రకమైనటువంటి అవమానాలు కానీ వాళ్ళ గురి కాకుండా మహిళలకు మన అందరం కూడా రక్షణ కల్పించాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ, నన్ను ఇక్కడ ఆహ్వానించి సన్మానించిన కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ సంస్కృతి బోనాల పండుగల్లో కనిపిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దేశ విదేశాల్లో కూడా అమ్మవారి బోనాలు జరుపుకోవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని, మన దేశ విశిష్టతను ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తాలకు చాటి చెబుతున్న ఒక గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. ఇక పార్టీలకు అతీతంగా బోనాల పండుగ జరుపుకోవాలని సూచించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాతపట్టణం ప్రతీక లాల్ దర్వాజా బోనాలంటే యావత్తు దేశ విదేశాల్లో కూడా ప్రతీక చెందినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం. మిత్రులు రాజేందర్ గారు, భాస్కర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు
అక్క చెల్లెలు మహిళలు తల్లులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మా అన్నదమ్ములు పెద్దలు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే రీతిలో జరిగేటువంటి ఈ బోనాల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పుతూ అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకునేదానికి మహిళలు బోనాలను సమర్పించుకోవడము, పోతరాజుల విన్యాసాలు, ఇవన్నీ కూడా ఇది తెలంగాణకే ఒక ప్రత్యేకత. ఇటువంటి పండుగ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆ మహంకాళమ్మ వారి బోనాల జాతర జరుపుకోవడము, ముఖ్యంగా పాతపట్నంలో బోనాల పండుగ ప్రత్యేకత. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు రాజకీయాలకు అతీతంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, ఏ రకంగా ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో కూడా మన పండుగల యొక్క విశిష్టత, మన సంస్కృతిని చాటి చెప్పుతూ ఏ రకంగా భారత పౌరులుగా మనం గర్వపడుతున్నామో తెలంగాణ రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చేటువంటి శుభాకాంక్షలు తెలియ. ఎంతో ప్రాముఖ్యత కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అంటూ సీనియర్ బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక శక్తిగా తీర్చిదిద్దాలన్న ప్రధాని మోదీకి అమ్మవారి శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నా సౌభాగ్యమని నేను భావిస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో అందరికీ మంచి జరగాలని, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలు అన్ని విధాల వారికి మేలు జరిగేటువంటి విధంగా, వారు కోరుకున్నటువంటి విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోవాలని, అదేవిధంగా భారతదేశాన్ని ఎంతో ప్రపంచంలోనే ఒక శక్తిగా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమ్మవారు బాగా ఆశీర్వదించి దేశాన్ని ఒక మహత్తరమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దడానికి వారికి అన్ని విధాల ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య అన్నారు. తను పాత బస్తీలోని పుట్టి పెరిగానని, ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. వైష్ణవి చైతన్య. నేను ఇక్కడే ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాను. ప్రతి సంవత్సరం ప్రతి ఫెస్టివల్కి నేను ఈ గుడికి వస్తూ ఉంటాను మా పేరెంట్స్తోని. చాలా చాలా హ్యాపీగా ఉందండి, చాలా గర్వంగా కూడా ఉంది. ఈసారి మా టీం బేబీ మూవీ నుంచి బేబీ మూవీ మాది చాలా మంచి సక్సెస్ అందుకుంది. నేను బేబీ మూవీ ద్వారా ఈ అమ్మవారి గుడికి బోనం తీసుకురావడం జరిగింది. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం బోనాలు మంచిగా జరుగుతున్నట్టు ఈసారి కూడా అంతే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద మనందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మనందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో లాల్ దర్వాజా ప్రాంతం భక్తులతో రద్దీగా మారింది. దీంతో పాటు వీఐపీలు కూడా అమ్మవారికి దర్శనం కోసం రావడంతో స్థానికంగా రద్దీ నెలకొంది. ఇక లాల్ దర్వాజా వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓవర్ టు యు రాజు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి సంబంధించిన బోనాల జాతర ప్రారంభమైంది. ఉదయం నుంచెల్లే కూడా భక్తులు అయితే బారులు తీరారు.
చాలా మంది దర్శనాని కోసం కూడా ఇక్కడ క్యూ లైన్లను నిలబడ్డారు. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లతో పాటు దేవాలయాన్ని కూడా పూల అలంకరణతో, పూలతో, అలాగే రంగురంగుల విద్యుత్ దీపాలతో కూడా అలంకరించడం జరిగింది. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచిలే, పొద్దున నుంచిలే కూడా భక్తులు రావడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. భక్తులందరూ కూడా పొద్దున్న నుంచే బారులు తీయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ లో నుంచి భక్తులు అయితే బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాము, పొద్దున్న నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తా ఉన్నారు. అదే విధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాము, అమ్మవారి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని చెప్పి కూడా భక్తులు చెప్తా ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రాబోతున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఇక్కడ ఆలయ చుట్టుపక్కల కూడా ఆలయ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వ అధికారులు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం జరిగింది. జాతరను పురస్కరించుకొని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనం విజువల్స్ లో చూడవచ్చు, చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు అయింది లైన్లో నిలబడి, వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారా లేదా అని చెప్పేసి. సార్ నమస్తే సార్. సార్ అంటే ఎంతసేపు అయింది సార్ క్యూ లైన్లో నిలబడి? అండ్ మీరు ప్రతి సంవత్సరం వస్తారా సార్ అమ్మవారి దర్శనానికి? ఈ సంవత్సరమే వచ్చాను, ఒక 10-15 మినిట్స్ అవుతుంది వచ్చి నాకు ఇక్కడ లైన్లో. అయిపోయినాం, కానీ ఈ సంవత్సరం ఐఎమ్ రియల్లీ హ్యాపీకి నేను ఇక్కడ వచ్చి దర్శనం చేయగలుగుతున్నాను. అమ్మవారు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి. ఇట్లనే నేను ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేయాలని కోరుకుంటున్నాను. మేడం, మీరు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు మంచిగా అనిపిస్తుందండి. నా జర్నీ ఇక్కడి నుంచి నేను ర్యాంప్ మీద కూడా ఈ బోనం తీసుకొని మన కల్చర్ కి చూపించినాను వరల్డ్ లో. ఈ బోనం బతుకమ్మ మన తెలంగాణ కల్చర్ ఉంది. సో ఈ కల్చర్ చాలా నాకు ముఖ్యమైనది. ఈ ఫెస్టివల్ నేను 8 సంవత్సరం నుంచి చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తానండి. నేను ఇక్కడ వచ్చి నేను అమ్మవారి దర్శనం చేస్తాను. ఈ ఫెస్టివల్లో ఎంత మంది ఇది ఏదైనా కల్చర్ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ మనకి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అని అది ఉండదు. కానీ ఇక్కడ ఈ ఫెస్టివల్ అందరూ అమ్మవారి దర్శనం కోసం చేస్తారు. నేను కూడా కోరుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ఇది చేయాలి. మీరు ఎన్ని ఇయర్స్ అయింది మేడం స్టార్ట్ చేసి? ఎప్పటి నుండి ఇది చేస్తా ఉన్నారు? 7 years అయిందండి. 2017 నుంచి చేస్తున్నాను. దాని ముందు నాకు తెలీదు. మా ఇంట్లో హెల్పర్స్ నాకు చూపించినారు ఈ ఫెస్టివల్ ఎట్లా చేయాలి. కానీ 6 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తున్నాను. కరోనాలో రాలేదండి. తీసుకొచ్చిన ఒక ఫ్యామిలీ ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం, మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా టెంపుల్ కి? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి అమ్మవారి దర్శనానికి రావడం? చాలా బాగుంది, కానీ నేను ఎవ్రీ ఇయర్ రాను. ఇదే ఫస్ట్ ఇయర్. హ్యాపీ ఉంది. అంటే మీరు ఇక్కడ ఉంటారా మేడం, లేకుంటే అబ్రాడ్ నుంచి వచ్చారా? నేను యుఎస్ లో ఉంటా. ఇదే ఫస్ట్ ఇయర్ రావడం ఇక్కడికి. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఆలయ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మేడం? ఇక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది? బాగుంది. అంటే లైన్ కూడా ఈజీగా అయిపోయింది, ఎక్కువ రష్ లేదు, మంచిగా అయిపోయింది. దర్శనం మంచిగా. అంటే అమెరికాలో బోనాలు అట్లా ఏముండే కదా మేడం, అక్కడ మనం చేసేవారా బోనాలు? కూడా చేస్తారు, ఇంత ఉండదు కానీ నార్మల్ గా చేస్తారు, మంచిగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. మేడం మీరు చెప్పండి మేడం, అంటే ఏ విధంగా ఉంది? ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తారా, లేదంటే ఇదే సంవత్సరం వచ్చారా? మా నేటివ్ ప్లేస్ ఇక్కడే, మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఈసారి చాలా ఇయర్స్ నుంచి మా కోడలు వచ్చింది, ఇంకా గ్రాండ్ గా చేసుకుంటాం. కేసీఆర్ వచ్చి నుంచి అంత మంచిగా జరుగుతుంది, అదొకటి. అంటే ఏర్పాట్లు బాగా అనుకుంటున్నాను. చాలా బాగా చేపిస్తాడు కేసీఆర్, ఇదైతే ఒప్పుకుంటామండి. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి, మేము ఉండే సికింద్రాబాద్, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. అందుకే ఇక్కడ బాగా వస్తుందని వచ్చినాం అనమాట. అంటే ఈ బోనాల పండుగ ఈ 2 రోజులు కానీ అంటే ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇక్కడ పండుగ అంటే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటాం మేము ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ అందరు ఫ్రెండ్స్ వస్తారు, నేబర్స్ అందరూ వస్తారు. సుమారు 4-5 గంటల ప్రాంతంలో అమ్మవారి రంగ కార్యక్రమం ఉంటుంది. మన ఇక్కడ పచ్చికొండపై మన మహిళ నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తారు. మనకు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, మన సుమారు 1 గంట సేపు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. అదేవిధంగా రేపు ఉదయము అమ్మవారికి అష్టాదాల పద్మారాధన ఉంటుంది. ఆ తదుపరి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పోతరాజు గారి స్వాగతం ఉంటుంది. పోతరాజు గారు వచ్చి ఈ వీధుల గుండా, లాల్దరపురం వీధుల గుండా మొత్తము వారు సంచరిస్తూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అది తదనంతరము సుమారు 4-5 గంటల ప్రాంతంలో అమ్మవారి రంగ కార్యక్రమం ఉంటుంది. మన ఇక్కడ పచ్చికొండపై మన మహిళ నిలబడి
అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తారు. మనకు వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, మన పిల్ల పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుంది, మనకు వర్షాలు ఎలా ఏ విధంగా ఉంటాయి.